రెండో టెస్టు విజయానికి మరో 8 వికెట్ల దూరంలో ఉంది భారత్. ప్రస్తుతం ఫాలోన్ ఆడుతున్న వెస్టిండీస్ మూడో రోజు కాస్త పట్టు నిలుపుకుంది. చివరి సెషన్లో వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడారు విండీస్ బ్యాటర్స్. భారత్తో జరిగిన తొలి టెస్టులో విఫలమైన వెస్టిండీస్ బ్యాటర్లు ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో కాస్త పుంజుకున్నారు. జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు పోరాడుతున్నారు. మూడో రోజు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. నాలుగో రోజు కూడా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని ఎక్కువసేపు క్రీజులో నిలిస్తే టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన కరేబియన్ జట్టు కుల్దీప్ యాదవ్ దెబ్బకు 248 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 270 పరుగులు వెనకబడి ఫాలో ఆన్ నుంచి తప్పించుకోలేకపోయింది. చంద్రపాల్, అధనాజ్ విఫలమవడంతో వెస్టిండీస్ ఫాలో ఆన్లోనూ 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దీంతో వెస్టిండీస్ మూడో రోజే చాప చుట్టేస్తుందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన విండీస్ బ్యాటర్లు జాన్ క్యాంప్బెల్, హోప్ అడ్డుగోడలా నిలబడ్డారు. ఈ ఇద్దరి పోరాట పటిమతో ఆ జట్టు స్కోర్ వేగం పుంజుకుంది. క్యాంప్బెల్, హోప్ మూడో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది.